6 ఇంచెస్ వచ్చేసి మనకు 23,500, 8 ఇంచెస్ వచ్చేసి 24,500, 10 ఇంచెస్ వచ్చేసి 35,000. అలాంటిది మనకు మెటీరియల్ని బట్టి ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పిన ప్రైజే ఖచ్చితంగా కాదు, అది వాళ్ళు ఎలా మెటీరియల్ సెలెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి మనం ప్రైస్ అనేది సింగిల్ పీసెస్ కావాలన్నా సరే. ఇప్పుడు చాలా మంది హోల్సేల్ కాకుండా హోల్సేల్ ప్రైస్లోనే ఇంటి కోసం కూడా కావాలని అనుకుంటారు. వాళ్ళకైనా సరే సేమ్ ప్రైస్కి మనము సేల్ చేయడం అనేది జరుగుతుంది. కలర్కి అనేవి ఎటువంటి ఛార్జెస్ అనేవి ఉండవు. ఈ కలర్ సెలెక్ట్ చేస్తే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఏముండదు. మీరు ఏ కలర్ సెలెక్ట్ చేస్తే మన దగ్గర ఉన్న అవైలబుల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్లో మీరు ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా సరే మీకు ఎటువంటి ఛార్జెస్ అనేవి. స్టోర్ నేమ్ వచ్చేసి మనకి హెవెన్ స్లీప్ మ్యాట్రెసెస్ సార్. ఇది లొకేషన్ వచ్చేసి మనకు కాచిగూడ, చప్పల్ బజార్, సోనీ రెసిడెన్సీ అండి ఎగ్జాక్ట్ లొకేషన్. నియర్ బై మీకు ఎస్విఎస్ హాస్పిటల్ ఉంది. ఓకే, సో నియర్ బై ఎస్విఎస్ హాస్పిటల్ వస్తుంది మనకు దగ్గరలోనే. రైల్వే స్టేషన్ కన్నా ఒక 300 మీటర్స్లోనే మనకి ఇది స్టోర్ లొకేటెడ్ ఉన్నది. బ్రాంచెస్ వచ్చేసి మనకు మేడిపల్లిలో ఉందండి. మేడిపల్లిలో ఒక బ్రాంచెస్ ఉంది, ఇక్కడ ఒకటి బ్రాంచ్ ఉంది ఇది. ఓకే, సో 2 బ్రాంచెస్ ఉన్నాయి మనకు. సో ఎక్కడ కావాలన్నా సరే హైదరాబాద్లో ఏ ఏరియాలో కావాలన్నా సరే మనం హోమ్ డెలివరీ అనేది చేస్తున్నాము. సో ఎక్కడ కావాలన్నా సరే వాళ్ళు వచ్చి మనకు స్వయంగా దగ్గర నుంచి చేయించుకొని ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. వాళ్ళ దగ్గరికి మేము రీచ్ చేస్తాం అన్నమాట. కస్టమర్స్ వచ్చి మనకు సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లాస్ట్ మనకు 45 మినిట్స్లో ఒక మ్యాట్రెస్ మనం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎలా కావాలంటే అలా చేసి ఇస్తాము. ఇప్పుడు వాళ్ళకి ఎలా రిక్వైర్మెంట్ ఏముంది, ఆర్థోపెడికా, సాఫ్టా, బౌన్సియా అనేది వాళ్ళపైన డిపెండ్ ఉంది. దాన్ని బట్టి మనం లాటెక్స్, హెచ్ఆర్, రీబౌండ్ అనేది మనం విడివిడిగా ఇక్కడ చూస్ చేస్తాం అన్నట్టు. సో కస్టమర్స్ చాలామంది ఇప్పుడు వాడుతున్నారు కాబట్టి కొందరికి ఐడియా ఉంది, కొందరికి ఐడియా ఉంటుంది. కాబట్టి మనం శాంపుల్స్ అనేవి ఈ రకంగా మనం పెడతాం ఇక్కడ. ఎవరికి ఎలా కావాలో అలా మనం చేసి చూపిస్తాం. ఆర్థోపెడిక్ కావాలా, లేదంటే దీంట్లో మనకు సూపర్ సాఫ్ట్ కావాలా అనేది మనం ఇలా కాంబినేషన్స్ అనేవి సెట్ చేసి చూపిస్తాం వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంది అనేది. సో ఇలా చిన్న చిన్న పీసెస్లో కాకుండానే మనకు పెద్ద పీసెస్లో, అంటే ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ పెట్టాము, ఇక్కడ రెడీ చేసి. ఇది సూపర్ సాఫ్ట్ మోడల్, ఇది 6 ఇంచెస్లో సూపర్ సాఫ్ట్ మోడల్. ఇది దీంట్లో 2 ఇంచెస్ లాటెక్స్, 2 ఇంచెస్ సూపర్ సాఫ్ట్, 2 ఇంచెస్ రీబౌండ్ ఉంది దీంట్లో. సో ఇది సాఫ్ట్ కోసం మనకు ఇది పనిచేస్తుందండి. సో ఇది బౌన్సీ ఇది. సో దీంట్లో మనకు వచ్చేసి 4 ఇంచెస్ లాటెక్స్ ఉంది, 2 ఇంచెస్ వచ్చేసి హెచ్ఆర్, 4 ఇంచెస్ రీబౌండ్ ఉంది దీంట్లో. సో ఫినిషింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. స్టిచ్చింగ్ కూడా ఇలా అవుతుందండి. అంటే ఎటువంటి మనకు తేడా అనేది దీంట్లో ఉండదు, డిఫెక్ట్ అనేది ఏమి ఉండదు. దీంట్లో వచ్చి స్వయంగా మనం దగ్గర నుంచి స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. ఇది ఆర్థోపెడిక్ ఉందండి, కొద్దిగా హార్డ్ ఉంటుంది ఇది. దీంట్లో కూడా 2 ఇంచెస్ లాటెక్స్, 2 ఇంచెస్ హెచ్ఆర్, 4 ఇంచెస్ రీబౌండ్ ఉంటుంది దీంట్లో. సో ఇది కూడా ఎవరికైతే బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ అలాంటివి ఉన్నాయో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. రిలాక్స్ అనేది ఫీల్ అవుతుంది. అంటే మార్నింగ్ అనేది మనకు ఫ్రెష్గా ఉంటుందండి. నిన్నటి మనకు పెయిన్తో మనం బాధపడే అవసరం లేదు. సో దీంట్లో అనేది రిలాక్స్ మనకు కంప్లీట్గా దొరుకుతుందండి. ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు ఎవరికి బజాజ్ కావాలన్నా సరే, క్రెడిట్ కార్డ్స్ కావాలన్నా సరే, ఏ కార్డ్ అయినా సరే మనకు ఈఎంఐ అనేది మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ సైజెస్తోని ప్రైజెస్ అనేవి ఉన్నాయి సార్. ఇప్పుడు మనకు 2.5/6 అలా సైజెస్ ఉంటాయి. దివాన్ కార్డ్స్, సింగిల్ కార్డ్స్ అలా ఉంటాయి. సో దాంట్లో మనకు ప్రైజెస్ అనేవి 5,500 నుంచి లాస్ట్ సైజెస్. సో దాంట్లో మనకు 1 lakh వరకు ఉన్నాయి. దీంట్లో మ్యాక్సిమంగా మనం సేల్ చేసేది మిడ్ రేంజెస్. ఇప్పుడు దీంట్లో మనం చూస్తున్నాము 6 ఇంచెస్ వచ్చేసి మనకు 23,500, 8 ఇంచెస్ వచ్చేసి 24,500, 10 ఇంచెస్ వచ్చేసి 35,000. అలాంటిది మనకు మెటీరియల్ని బట్టి ఇప్పుడు నేను చెప్పిన ప్రైజే ఖచ్చితంగా కాదు, అది వాళ్ళు ఎలా మెటీరియల్ సెలెక్ట్ చేస్తున్నారో దాన్ని బట్టి మనం ప్రైస్ అనేది సెట్ చేయడం అనేది జరుగుతుందండి. వాళ్ళకి ఎలా కావాలి, వాళ్ళ సైజ్ ఏంది, దాన్ని బట్టి మనము ప్రైస్ అనేది సెట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మీకు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, సో అంటే మెటీరియల్ ఏదేది వాడతారు దాంట్లో మీకు అది చూపించేస్తాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో ఉన్నాము. సో ఇది వచ్చేసి మనకి హెచ్ఆర్ షీట్స్ అండి. ఇవి హెచ్ఆర్ అంటారు, హై రెజల్యూషన్ షీట్స్ ఇవి. సో ఇది ఒకటి ఉంది. ఇప్పుడు మనకి సూపర్ సాఫ్ట్, అలానే మనకు ఇండియన్ లాటెక్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇండియన్ లాటెక్స్ అంటే ఇండియన్ లాటెక్స్, థైలాండ్ లాటెక్స్ అన్నా సరే మన దగ్గర అవైలబుల్ ఉంది సార్. ఈ థైలాండ్ లాటెక్స్ మనకు. ఓకే, చూడొచ్చు ఇక్కడ బ్రాండింగ్ కూడా ఉంటుంది మనకు, థైలాండ్, మేడ్ ఇన్ థైలాండ్ అని ఉంటుంది. సో ఇలానే ఇప్పుడు కేరళ బతాది అయినా సరే స్టాక్ మెయింటైన్ చేస్తాం సార్. అంటే ఇప్పుడు మనకు హాస్పిటల్స్ ప్లస్ హోటల్స్కి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి మనకు. సో దాన్ని బట్టి మనం తయారు చేస్తాం. అలానే కాకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళు స్వయంగా రెడీ చేయించుకొని మరి వెళ్ళొచ్చండి. ఇక్కడికి వచ్చి వాళ్ళు చూసుకోవాలి. ఓకే, సో దీంట్లో వచ్చేసి మనకు
రీబాండ్ ఉంది, 4 ఇంచెస్ రీబాండ్ ఇది. సో ఆల్ టైప్స్ ఆఫ్ సైజెస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సార్. ఎటువంటి సైజ్ ఉన్నా సరే మనం కస్టమైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలానే మనకు క్వీన్ అండ్ కింగ్ సైజ్లో కాంప్లిమెంటరీది కూడా ఉంది సార్ మనకు. సో 2 పిల్లోస్ ఇస్తున్నాము, ఒక ప్రొటెక్టర్ ఇస్తున్నాము. సో అది ఇవ్వడం జరుగుతుంది. కాంప్లిమెంటరీ అనేది ఉంటుంది. హైదరాబాద్లో ఏ మూలకు ఉన్నా సరే మనకు ట్రాన్స్పోర్టింగ్ ఫ్రీ ఉంది, ప్లస్ ఏపీకి అయినా సరే ట్రాన్స్పోర్ట్ మనం చేయడం జరుగుతుంది. క్లాత్స్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇక్కడ పెట్టామండి, ఇది శాంపుల్ కోసం అని ఇలా పెట్టేసాము మనము. సో ఎవరు వచ్చినా సరే మనం ఇలా ఈజీగా చూపిస్తాము అన్నట్టు. లేయరింగ్స్ అనేవి ఎలా చేస్తామో ఇది చూపిస్తాము. సో కస్టమర్స్కి ఎలా కావాలో అది మనం పేస్టింగ్ చేసి దీన్ని బాండింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్, క్లాతింగ్ చేసి స్టిచ్చింగ్ చేయడం అనేది జరుగుతుంది. కలర్స్లో కూడా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఏ కలర్ కావాలన్నా సరే తీసుకోవచ్చు. లైట్ కలర్స్ కావాలన్నా సరే, ఇలా చెక్స్లో అయినా సరే, డార్క్ కలర్స్ అయినా సరే మనకు చాలా చాలా కలర్స్, ఏ కలర్ కావాలన్నా సరే ఆ కలర్ కింద దీంట్లో మీరు ఏది చాయిస్ చేస్తున్నారో దాన్ని బట్టి మనం చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ కస్టమర్ అడిగిన కలర్ మా దగ్గర లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అంటే వాళ్ళు చూసేది కలర్స్ ఉంటాయి సార్. ఇప్పుడు దాంట్లో అంటే మ్యాట్రస్లో అంటే గ్రీన్, ఎల్లో ఇలాంటి కలర్స్ చూడకుండా కామన్గా ఏదైతే కలర్స్ యూజ్ అవుతాయో ఆ కలర్స్ మన దగ్గర ఉన్నాయి. కాకపోతే డిజైన్స్ అనేవి ప్రతి చోట డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఎవరికి ఎలా కావాలో వాళ్ళు అలా కస్టమైజ్ చేయించుకుంటారు కాబట్టి సో కంపెనీకి వేరే క్లాత్స్ ఉంటాయండి దీంట్లో. సో వాళ్ళకి ఎలా కావాలి ఏందనేది మన దగ్గర అయితే ఇన్ని కలర్స్ ఉన్నాయి ఆప్షన్స్. సో ఈ కలర్లో అనేది డెఫినెట్గా నచ్చకపోవడం అనేది ఉండదు. కంపల్సరీగా నచ్చుతాయి. ఏదైనా ఒక కలర్ అనేది మనం చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళ సాటిస్ఫాక్షన్ పైన. సో ఇది క్లాత్ వచ్చేసి మనకు 350 GSM ఉంటుంది సార్ ఇది. సో దీంట్లో వచ్చేసి మనకు నానో లేయరింగ్ ఉంటుంది, ప్లస్ వచ్చేసి మనకు దీంట్లో డబల్ లేయర్ వచ్చేసి సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఉంటుంది సార్. దానిపైన ఫ్యాబ్రిక్ అనేది జాకార్డ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఇది జాకార్డ్ ఫ్యాబ్రిక్. సో ఫ్యాబ్రిక్ అనేది మనం బ్రాండ్ యూజ్ చేయడం జరుగుతుంది సార్ ఇక్కడ. ఇంకోటి క్లాత్స్తో పాటే మనకి దీంట్లో ఇప్పుడు ఎవరికి ఎలా కావాలో, ఎవరైతే ఇక్కడికి రాగలుగుతున్నారో వాళ్ళ కళ్ళ ముంగట మనం చేసి ఇస్తాం. ఇది ఎవరైతే రాలేకపోతున్నారో అదర్ స్టేట్స్ అయినా సరే, అదర్ సిటీస్ అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళు రాలేకపోతున్నారు, ఏజ్ పర్సన్స్ ఉన్నారు హైదరాబాద్లో నుండి రాలేకపోతున్నారు అంటే వాళ్ళకు మనం వీడియో కాల్ చేసి మరీ చూపించడం జరుగుతుంది సార్. వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళకి. ఎలా అంటే అలా మనం చేసి ఇస్తాము. ప్లస్ వీడియో కాల్లో అయినా సరే మనకు వీడియో తీసి వేయమన్నా సరే వాళ్ళకి వేయడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమంగా మేము అనుకునేది ఏంటంటే కస్టమర్స్ ఇక్కడికి వచ్చి చేయించుకుంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే రెడీమేడ్ పీసెస్ తీసుకొని మోసపోతూ ఉంటారు. అలా కాకుండా మనకి ఇక్కడికి వచ్చి ఎలా కావాలో అలా రెడీ చేయించుకొని వెళ్తే మళ్ళీ మీకు ఎవరికి క్వశ్చన్ చేసే అవసరం ఉండదు. ఓన్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మీ కళ్ళ ముంగట చేసేది వేరేగా ఉంటుంది. సో మనం చూపించి మరీ చేస్తున్నాం. లాటెక్స్ ఎలా ఉంది, సింథటికా, ఇది ఏదా అనేది మనం ఎలా మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పట్లో మనకు చాలా మంది ఏంటంటే ఇలా చెక్ చేయాలి, అలా చెక్ చేయాలని చాలా అవి కూడా వీడియోస్ వచ్చేస్తున్నాయి. సో మీకు ఎలా కావాలి అంటే అలా చెక్ చేసుకోవచ్చండి. సో డెన్సిటీస్ మనం మాట్లాడుకుంటే మన దగ్గర 80 డెన్సిటీ వచ్చేసి లాటెక్స్ ఉంది. అలానే మనకు వచ్చేసి 32 డెన్సిటీ సూపర్ సాఫ్ట్ అండ్ HR 32 డెన్సిటీ ఉన్నాయి. 95 డెన్సిటీ వచ్చేసి మనకు రీబౌండ్లో ఉందండి. సో అంతకన్నా తక్కువ డెన్సిటీ అనేది మనం యూజ్ చేయడం జరగదు. సో వాళ్ళు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఇన్కేస్ నాలెడ్జ్ ఉన్నా సరే వాళ్ళకి దాని గురించి వాళ్ళు వచ్చి అలానే చెక్ చేసుకోవచ్చు వాళ్ళది. సో ఒక్కసారి విజిట్ చేయండి, తీసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ.